వైఫై మనుషులు వాడే డైలీ యూసేజ్లో పర్పస్గా ఈ వైఫై కూడా ఒక భాగమైంది. అయితే ఈ వైఫై అనేది 1998లో వచ్చింది. దీనికి అప్గ్రేడ్ టెక్నాలజీలో వైఫై అనేది మనకి రానున్నది. అయితే ఈ వైఫై ద్వారంగా వైఫై చేయలేని ఎన్నో పనులనేవి ఈ వైఫై చేయగలుగుతుంది. మరియు మీ ఫోన్స్ మొత్తం ఈ వైఫైకే కనెక్ట్ అయి ఉంటుంది. ఈ అప్గ్రేడ్ టెక్నాలజీ అనేది ఎలా పనిచేస్తుంది మరియు ఈ అప్గ్రేడ్ టెక్నాలజీ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. వైఫై 2030 నాటికి ఈ వైఫై టెక్నాలజీని డెవలప్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు ఎంతగానో వైఫై టెక్నాలజీ కంటే ఈ వైఫై చాలా మెరుగు. ఎందుకంటే వైఫై లైట్ ద్వారంగా పనిచేస్తుంది. వైఫై ఎలా వర్క్ అవుతుందంటే, మీ ఇంట్లో బల్బు పెడితే చాలు, దాని కింద మీరు ఉంటే మీకు రిసీవర్ అనేది కనెక్ట్ చేయబడుతుంది. మరియు దీని కారణంగా ఒక నిమిషానికి 224 జీబీపీఎస్ స్పీడ్ ఉన్న నెట్ అనేది మీకు అందుతుంది. దీని కారణంగా 18 సినిమాలు కేవలం ఒక్క నిమిషంలోనే మీరు డౌన్లోడ్ చేయగలుగుతారు. హెడాల్ హెర్స్ అనే ఈ వ్యక్తి 2011లో ఈ వైఫై అనేది స్లోగా ఉందని వైఫై అనేది కనుక్కున్నాడు. ఈ వైఫై ద్వారంగా లైట్ ఎప్పుడైతే మీ ఫోన్ మీద పడుతుందో అప్పుడు ఇంటర్నెట్ అనేది స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాంతి ఎంత అయితే ఎక్కువగా ఉంటుందో మీ మొబైల్ ఫోన్ అంత నెట్ స్పీడ్ అనేది క్యాచ్ చేయగలుగుతుంది. మరియు ఈ మొబైల్ ఫోన్స్ కాకుండా మీ ఇంట్లో ల్యాప్టాప్స్, టీవీస్ ఇవన్నిటికీ ఈ వైఫై అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. కేవలం మీ ఇంట్లో బల్బులనే సెట్ చేస్తారు అంతే. దీని కారణంగా స్లోగా వస్తున్న మీ వైఫై కనెక్షన్ కంటే ఈ వైఫై కనెక్షన్ వల్ల స్పీడ్ అనేది అధికంగా పెరుగుతుంది. మరియు మీ ఆఫీసుల్లో కూడా ఈ వైఫై ఇన్స్టాలేషన్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతారు. అయితే ఈ వైఫై ద్వారంగా అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా వైఫై వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ వైఫై కంటే ఈ వైఫై మెరుగు. ఎందుకంటే వైఫై వాడటం వల్ల చాలామంది నెట్ స్పీడ్ అనేది కొన్నిసార్లు తగ్గొచ్చు. కానీ ఈ వైఫైలో నెట్ స్పీడ్ అనేది అసలు తగ్గదు. లైట్ ఉంటే చాలు, నెట్ స్పీడ్ అనేది ఎక్కువ. మరియు ఎన్క్రిప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వైఫై గనక మీరు చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా అండర్ గ్రౌండ్ కేబుల్స్ అనేవి చాలా ఎక్కువగా వేశారు. మరియు శాటిలైట్ ద్వారంగా కేవలం 1% మాత్రమే నావిగేషన్ అనేది చేయగలుగుతారు. మరియు ఈ వైఫై ద్వారంగా రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రేడియేషన్ ద్వారంగానే మనుషులకి చాలా ప్రమాదకరం. గాల్లో ఎగిరే ఎన్నో జీవులు ప్రస్తుతానికి అంతరించిపోయాయి. ఈ వైఫై టెక్నాలజీలో సిగ్నల్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు వైఫై కనుక 10 మంది లేదా 20 మంది వాడుతున్నట్లయితే సిగ్నల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. కానీ వైఫైలో అలా తగ్గదు. సిగ్నల్ స్ట్రెంత్ చాలా ఎక్కువ. మరియు మీది ఎవరు హ్యాక్ కూడా చేయలేరు. మామూలుగా వైఫై సిస్టమ్స్ని ఎవరన్నా సరే హ్యాక్ చేయగలుగుతారు. కానీ ఈ వైఫై టెక్నాలజీలో హ్యాకింగ్ అనేది అస్సలు కుదరదు. ఎందుకంటే వైఫై సిగ్నల్స్ అయితే బయటికి ఇంట్లో నుంచి ట్రావెల్ చేయగలుగుతాయి. కానీ వైఫై సిగ్నల్స్ అయితే మీరు లైట్ కింద మాత్రమే కూర్చుంటారు. కాబట్టి నెట్ అనేది ఎవరు హ్యాక్ చేయడానికి చాలా పాసిబిలిటీ అయితే అస్సలు ఉండదు. మరియు మీ ఇంటర్నెట్ అనేది స్పీడ్ ఎక్కువగా మరియు హైగా ఉండటం వల్ల మీకు బఫరింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్ కనుక మీరు వాడుకుందాం అనుకుంటే వైఫైలో ఎక్కువగా ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మోడెమ్ అనేది మనం ఫస్ట్ కొనాలి. మరియు వైఫై కావాల్సిన వైరింగ్ కూడా మనం కొని అది ఇన్స్టాలేషన్ అనేది చేయాలి. దీని కారణంగా ఖర్చు అనేది పెరుగుతుంది. కానీ ఈ వైఫై ద్వారంగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ లైట్ ఇన్స్టాలేషన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అది మీ ఆఫీసులో కూడా చేయొచ్చు. దీని కారణంగా నెట్వర్క్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు తక్కువ ఖర్చులోనే వైఫై ఇన్స్టాలేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వైఫైలో ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు మీ ఇంటి పక్కన నుండి వైఫై వాడాలనుకుంటే అప్పుడు మీకు నెట్ అనేది అస్సలు రాను కూడా రాదు. ఎందుకంటే ఎప్పుడైతే కాంతి కింద ఉంటేనే నెట్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. మరియు ఇంటి మొత్తం మీద ఒక వైఫై ఇన్స్టాల్ చేస్తే చాలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాడుకోవచ్చు, ఎక్కడున్నా సరే కూడా. కాకపోతే ఈ వైఫై ఇన్స్టాల్ చేయటం వల్ల ఇంట్లో ప్రతి చోట లైటింగ్ బల్బ్స్ అనేవి అరేంజ్ చేయాలి. దీని కారణంగా ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు పగటిపూట బయట నుంచి వచ్చే సూర్య కాంతి వల్ల వైఫై స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఈ వైఫైలో ఉన్నాయి. కాబట్టి ఈ వైఫైలో ఉన్న ఈ చిన్న చిన్న ఇబ్బందులు అనేవి శాస్త్రవేత్తలు తొందరగానే పరిష్కరించాలి అనుకుంటున్నారు.
దీని కారణంగానే ఈ వైఫై అనేది కొంచెం లేట్ అనేది అవుతుంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మీలో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్.